హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగోటండి, ఇది కొమ్మతో వేసింది. జస్ట్ ఇప్పుడే వేసాను. ఇంకా ఇందులో కొమ్మ వేసి పెట్టుకున్నానండి. ఈ బాగా లేచిన తర్వాత ఇప్పుడు కుండీలో వేసాను. ఈ కుండీ అంతా ఖాళీ చేశాను. మొత్తం అన్నీ మందారం కొమ్మలు వేద్దామని. మందారం మొక్కలు ఉన్నాయండి, మందారం మొక్కలు అన్నీ వేస్తాను ఇందులో. ఇప్పుడే ఈ మొరం కూడా ఇప్పుడే వేసాను. ఇది ఒక మందారం కొమ్మ అండి. ఇది ముద్ద మందారం, అందుకే కొంచెం లేట్గా వస్తుంది. ఇవి చామంతి కొమ్మలు పెట్టాను, మొరం కొమ్మలు. ఇవి లిల్లీ అండి, అదే లిల్లీయో చూపించాను కదా ఇంతకుముందు ఒకసారి. ఇంకా చామంతి మొక్క కూడా ఇందులో ఉండేది, విడదీసి వేసాను. ఇంకోటి ఇప్పుడు ఈ మందారం చెట్టు ఒకటి వేస్తానండి. ఇక గులాబీతో కలిపి వారం రోజులు అయిందండి. చూసారా ఎంత విడివిడిగా ఉందో. వేసి మట్టి గెత్తం అన్నీ కలిపి వేసామండి, ఇసుక. ఇంకోటి చూసారా, కోకోపీట్ కూడా వేసాను. ఎంత విడివిడిగా వచ్చిందో. ఇందులోని మందారం మొక్కలు మొత్తం ఇవన్నీ అక్కడ చూసారా, అక్కడ 2 వేసాను. ఇవన్నీ మందారం మొక్కలే వేస్తాను. ఇంకా ఇదొక మందారం, ఇది కొమ్మతో పెట్టిందే. ఇంక ఇది కొమ్మతో పెట్టిందే. దీని తల్లి పాపం బాగా ఇదైపోయిందండి. ఇది లెగిసింది బాగానే. ఇంకా ఇది కూడా అన్నా. ఓహో, ఇక్కడ చూసారా చీమలు ఎలా పడుతున్నాయో. ఈ మందారం మొక్క నుంచి ఈ మందారం మొక్కకి ఈ పురుగు పాకేస్తుందండి, తీసేయాలి. ఇది వైట్ మందారం. ఇదేమో ఇది గంధం కలరు, సింగిల్ రెక్కే. ఈ 2 సింగిల్ రెక్కలేనండి. ఇది తెలుసు కదా మీకు, ఇది ఏ మందారం. ఇది వేయనండి, ఇది ఇందులోనే ఉంటుంది. ఈ మందారం చూసారా పురుగు ఎలాగొచ్చిందో. ఇప్పుడుదప్పుడు ఇలా తీసుకోవాలండి, లేకపోతే మొత్తం చెట్టు అంతా పాకిరేస్తుంది. దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. కూడా చూసారా దగ్గరికి చూపిస్తున్నాను. చీమ పట్టేస్తుంది, చీమలు. ఇప్పుడు ఈ మొక్క వేసుకుందాం. అందులో ఈ గోధుమలు వేసిద్దాం. చూసారా ఎంత గొయ్యితే ఇవ్వను. చాలా లూజ్గా ఉందండి మట్టి, అందుకే సులువుగా వచ్చింది. అది అలా దించేద్దాం ఇందులో. చూసారా అలా తీసాను. ఇలా తీసి వేసుకుందాం, చాలా సులువుగా. దీనికి పురుగు మీదకి రావడం మానేశాను నేను ఈ వర్షాలకి. వీడియోలు కూడా అందుకే పెట్టడం లేదండి. చూసారా, ఇప్పుడు మట్టి అంతా దగ్గరికి ఇలా వేసిన తర్వాత గట్టిగా అడిసేయాలండి. ఎక్కడ గాలి గ్యాప్ ఉండకూడదు. ఇది పేడగెత్తం అండి. ఇది చాలా రోజులు అయిపోయింది, సంవత్సరం అయింది. బాగా మాగిపోయి ఉన్నది చూసారా. చాలా బాగా లెగిస్తాయండి మొక్కలు. చిన్న ఉన్నప్పుడే స్ప్రే చేసామంటే కొంచెం తగ్గుతాయి, లేకపోతే ఎక్కువైపోయి అంటే మరి తగ్గవు. ఇది కొమ్మతో పెట్టిందండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. 6 months అయ్యి ఉంటుంది ఇది పెట్టి. ఇది మాత్రం 3 monthsలో ఇది ఎలాగుందండి. ఇది చూడండి, ఈ 2 ఒకేసారి పెట్టినవే. 3 monthsకి ఇది ఎంత అయిపోయింది, అదేమో అంత అయిపోయింది, అంతే ఉంది. దానికి బలం లేదు, ఆ మొక్కలో ఉండిపోవడం ఉండిపోయింది. చూసారా, ఇది తీసి ఇప్పుడు ఇక్కడ వేసుకుందాం. ఇది రెక్క మందారం తీసానండి, ఇది వేసుకుందాం. మొత్తం మందారం మొక్కలన్నిటికి ఈ గోళంలో ఉంచుతానండి. అన్ని మొక్కలు ఇందులో వేస్తాను.
మందారం కొమ్మలే వేస్తాను ఇందులో, ఈ గోళంలో. ఆ గోళంలో గులాబీ మొక్కలు, ఈ గోళంలో మందారం మొక్కలు. బాగుంటుంది కదా. ఉండిపోయి ఇది వైట్, చూసారా ఎలా పుట్టిసిందో పురుగు. అన్నపూర్ణ మొక్క తెలుసు కదా అందరికీ. చూసారా ఎంత బాగా వేసిందో. ఇవి ఇప్పుడు ఏ మొక్క పక్కన వేద్దామా అని చూస్తున్నాను. చూసారా మొత్తం చిన్న చిన్నవి వేసాను, పెద్ద పెద్దవి ఇక్కడే ఉన్నాయి 2. ఇక్కడేమో మొరం వేసేయడం ఇదైపోయింది. మొరం తీసి లేకపోతే వేస్తాను కదా, బాగుంటుంది. ఈ మొరం ఎలా తీసేద్దాం. ఇప్పుడే జస్ట్ వేసాను. ఈ మొరం తీసి ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు వేసాను, మొరం చూసారా. మనం చూసినప్పుడు ఇలా చేస్తాను పురుగులు చంపేసామనుకోండి, మరి ఎక్కువ అవు. దీని మీద మనం ఒకసారి స్ప్రే చేసామంటే మొత్తం ఇదైపోతాయి. మొక్కలు వేస్తే గోళం నింపు కనబడుతుంది. ఈ కొమ్మ చూసారా, మళ్ళీ వేసుకుందాం కొమ్మ. ఈ కొమ్మవన్నీ ఇరిపిసాను. ఈ కొమ్మ ఎందుకు పారేయడం, వైట్ కదా బాగుంటుందండి. వైట్ చాలా బాగుంటుంది. లేస్తే లేచింది, లేకపోతే లేదు. ఇంకొకటి ఉండిపోయి ఈ మూలకి వేసేద్దామా. ఈ మూలని వేసేద్దాం. ఈ మూలకి వేసాను మరం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇవన్నిటికి సాయంత్రం నేను స్ప్రే చేస్తాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇంకా నేను కిందకి వెళ్ళిపోతానండి. చూసారు కదా. ఎప్పుడైనా ఇలాగ లూజుగా ఉంటేనే మీకు ఇంకో మొక్కలు బాగా లెగిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.